నమస్కారం. మీ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. ఈ రోజుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా డిప్రెషన్కి లోనవుతున్నారు చాలామంది. పిల్లలైతే అసలు చిన్న చిన్న కారణాలకి కూడా డిప్రెషన్కి లోనై ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతున్నారు. ఇలాంటివన్నీ మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలు. ఇంట్లో పిల్లల్ని నిత్యం గమనిస్తూ ఉండాలి. వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో స్నేహాలు చేస్తున్నారు, టీవీలు ఏ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు, ఒకవేళ ఫోన్లు యూజ్ చేసే పిల్లలైతే ఫోన్లలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ ప్రోగ్రామ్స్ ఎక్కువగా చూస్తున్నారు అనేవి తల్లిదండ్రులు ఖచ్చితంగా ప్రతిరోజు మనం ఇదొక పనిలా పెట్టుకొని వాళ్ళని గమనిస్తూ ఉండాలి. లేకపోతే వాళ్ళు చేసే పనులకి తీసుకునే నిర్ణయాలకి మనం చాలా బాధపడాల్సి వస్తుంది. డిప్రెషన్ సాధారణంగా అందరిలో తలెత్తవచ్చు, కానీ ఒక సర్వే ప్రకారం మగవారిలో కన్నా మహిళల్లో ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. టీనేజీ అమ్మాయిల్లో అయితే మరీ ఎక్కువగా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. సరైన గైడెన్స్, అవగాహన లేకపోవటమే ఈ సమస్యకి దారితీస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఒక వయసు వచ్చాక చెప్పిన పిల్లలు వినకపోవడం, పెద్దవాళ్ల మాట పెడచెవిన పెట్టడం, సరైన గైడెన్స్ లేకపోవడం, ఇవన్నీ కూడా వీటికి కారణాలు. ఆకర్షణలు ఈ వయసులో ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు తొందరగా బయట ఏదైనా వాళ్ళని ఎక్కువగా ఆకర్షించే విషయాలు ఏమిటా అని తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. యుక్త వయసుకు వచ్చే పిల్లలకైతే వాళ్ళు ప్రేమలో పడుతూ ఉంటారు. చదువు మీద శ్రద్ధ లేకపోవడం, సినిమాలు, షికార్లు, ఇతర యావిగేషన్స్ ఎక్కువగా పెంచుకోవటం, వీటన్నిటినీ కూడా తల్లిదండ్రులు గమనించి వాళ్ళని సరైన మార్గంలో ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ ఉండాలి. లేకపోతే మనమే బాధపడాల్సి వస్తుంది. భారతదేశం వంటి వర్ధమాన సమాజాల్లో ఉండే అభద్రతా భావం కూడా ఇందుకు తోడవుతోంది. ఒకప్పటి తరంతో పోలిస్తే ఇప్పటి తరానికి అన్నీ అందుబాటులో ఉన్నాయి. అధునాతన సౌకర్యాలు, అనువైన పరిస్థితులు ఉన్నాయి. అవి పాత తరం వాళ్ళకి లేవు. అయినా కూడా వాళ్ళు చాలా హాయిగా జీవించారు. కానీ ఇప్పుడు అన్నీ మన కళ్ళ ముందు, ఇంటి ముందు, చేతిల్లోకి వస్తున్నా సరే చాలా కుటుంబాల్లో ఒకరు లేక ఇద్దరు పిల్లలే ఉండడం, వాళ్ళకి మధ్యలో సరైన సఖ్యతలు ఉండకపోవడం, తల్లిదండ్రులు బిజీగా ఉండడం, ఇవన్నీ కూడా ఒక కారణమైపోతున్నాయి. చాలా వరకు కుటుంబాలు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండడంతో యూత్ ఆడింది ఆట, పాడింది పాటగా ఉంటుంది. ఇంతటి సౌకర్యవంతమైన కుటుంబాల్లో పెరిగిన యువత జీవితంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఒడిదుడుకుల్ని తట్టుకోలేకపోతున్నారు. కష్టాలు వస్తున్నప్పుడు కుంగిపోయి విషాదంలో జారిపోతున్నారు. ఈ దుస్థితినే డిప్రెషన్గా అభివర్ణించవచ్చు. దీనికి కులం, మతం, ప్రాంతం అన్న తేడా లేదు. దీని బారిన అందరూ పడుతున్నారు, ఆడ మగ. డిప్రెషన్కు నిర్దిష్ట లక్షణం అని చెప్పలేం, కానీ కొన్ని లక్షణాలతో దీన్ని గుర్తించవచ్చు. కొద్ది రోజుల పాటు వీటిలో కొన్ని లక్షణాలు వేధిస్తుంటే డిప్రెషన్గా అనుమానించవచ్చు. ఏ పని మీద ఆసక్తి లేకుండా ఉండడం, దిగులుగా కూర్చోవడం, ఒంటరిగా ఉండడం, నిర్లిప్తతకు అలవాటు పడడం, అస్థిమితంగా ఉండడం, ఆకలి తగ్గిపోవడం లేదా పెరిగిపోవడం, దీనికి కారణంగా బరువు పెరగడం లేదా తగ్గిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కుటుంబ జీవనానికి, దాంపత్య సుఖానికి కూడా దూరమైపోతున్నారు. కొన్నిసార్లు జీవితం మీద విరక్తి చెందుతున్నారు. భార్యాభర్తలైతే ఒకరితో ఒకరు మాట్లాడుకుని తీరిగ్గా గడుపుకునే సమయం కూడా వారి మధ్య ఉండట్లేదు. అలాంటప్పుడు ఇరువురిలో ఎవరో ఒకళ్ళు డిప్రెషన్కి లోనవటం జరిగిపోతోంది. ఉద్యోగరీత్యా లేదా వారికి ఉండే టెన్షన్స్ వలన ఒకరి మీద ఒకరు శ్రద్ధ చూపుకోలేక ఈ డిప్రెషన్ బారిన పడే చాలా జంటలు ఉన్నాయి. జీవితం అంతా చీకటిమయంగా అయిపోయిందని ఫీలింగ్స్ కూడా కలుగుతూ ఉంటాయి. నిరాశతో కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు ఆవిరైపోతున్నాయి. కుటుంబంలో కలతలు, చుట్టుపక్కల వారితో చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ లక్షణాలన్నీ ఒకేసారిగా కానీ కొన్నింటిగా కానీ బయటపడవచ్చు.
డిప్రెషన్ను అనేక రకాలుగా వర్గీకరించవచ్చు. కొన్నిసార్లు ఆకస్మిక సంఘటనలు జరిగినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆత్మీయులు చనిపోయినప్పుడు, పరీక్షలు ఫెయిల్ అయినప్పుడు, ఉద్యోగం పోయినప్పుడు, ప్రేమ విఫలమైనప్పుడు ఇటువంటి పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. ఇది ఆకస్మికంగా జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో ఒక్కో సీజన్లో డిప్రెషన్ తలెత్తుతుంది. మరికొంతమందిలో అతి తక్కువ సమయం వారితో గడపడం లేదా ఎక్కువ సంతోషంలో వాళ్ళు పాల్గొనటం, అతి ఎక్కువ విషాదం దోబూచులాడుతూ ఉంటాయి వారి జీవితాల్లో. ఇది కూడా డిప్రెషన్కు దారితీసే అవకాశం ఉంటుంది. హార్మోన్ల స్రావంలో కూడా సమతుల్యత లోపించినప్పుడు కూడా ఇది ఏర్పడవచ్చు. డిప్రెషన్కు నిర్దిష్టంగా ఒక కారణమని చెప్పలేం. కుటుంబ పరిస్థితులు, సామాజిక ఇబ్బందులు లేదా ఆర్థిక ఇబ్బందులు, ఇంకా అనేక రకాల కారణాలు ఉండొచ్చు. శారీరక అనారోగ్యము, జన్యుపరమైన సమస్యలు, స్ట్రెస్ వంటి కారణాలతో కూడా ప్రారంభం కావచ్చు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా డిప్రెషన్తో బాధపడుతుంటే వారసత్వంగా ఇది కొనసాగవచ్చు కూడా. చిన్నతనంలో బయటపడకపోయినా పెరిగి పెద్దయినాక ఇది బయటపడవచ్చు. జన్యుపరంగా ఉండే మార్పులు కూడా కారణం కావచ్చు. గుండె వ్యాధులు, డయాబెటీస్, మానసిక సమస్యలు ఎక్కువ కాలం పీడిస్తుంటే అనుమానించాల్సిందే. ఎప్పటికీ వ్యాధి తగ్గటం లేదా అన్న వ్యాధి క్రమంగా డిప్రెషన్కు దారితీయచ్చు. థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత ఉన్నప్పుడు దీనికి దారితీస్తూ ఉంది. డిప్రెషన్కు గురైనప్పుడు పరీక్షల కన్నా స్థితిగతుల పరిశీలన అవసరం. లక్షణాలు బయటపడుతున్నప్పుడు దీన్ని గుర్తించవచ్చు. అనుమానం కలిగితే మాత్రం వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. క్రమంగా మందులు వాడుతూ చికిత్స తీసుకోవాలి, లేదంటే దీని ప్రభావం ఎక్కువవుతుంది. డిప్రెషన్ తలెత్తకుండా తీసుకునే జాగ్రత్తలు ముఖ్యం అని గుర్తుంచుకోవాలి. రోజువారీ కార్యక్రమాల్లో ఆందోళనలు పెట్టుకోకూడదు. ఒకటే ఆలోచన వెంటపడి తరుముతూ ఉంటే దాని మీద నుంచి డైవర్షన్ తీసుకోవాలి. భయపట్టే ఆందోళనల్ని అధిగమించే మార్గాల్ని అనుసరించాలి. పరాజయం ఎదురైనప్పుడు కుంగిపోకూడదు. పదే పదే దాని గురించి ఆలోచించకూడదు. కొన్ని విషయాలు మన చేతిలో ఉంటాయి, కానీ మరికొన్ని విషయాలు మన చేతిలో ఉండవు. ఈ విషయాన్ని, ఈ జీవన సత్యాల్ని మనం ఎప్పటికప్పుడు గ్రహిస్తూ ఉండాలి. కొత్త విషయాలపై ఆసక్తి పెంచుకోవాలి. కొత్త అలవాట్లను అభివృద్ధి చేసుకోవాలి. అలవాట్లతో మానసికంగా సేద తీర్చుకోవచ్చు. అందుకే చాలా పెద్ద స్థాయిలో స్థిరపడిన వారు కూడా అలవాట్లను వదులుకోరు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నవారు కూడా పుస్తక పఠనం చేస్తూ ఉంటారు. మనం చదువుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఎందుకంటే విపరీతమైన ఒత్తిడి ఉన్నప్పుడు పుస్తకాలు చదవటంతో తమ దృష్టి మళ్లించుకోవచ్చు. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి ఉన్నప్పుడు కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. కావాలంటే కొంత సమయం తీసుకొని నిదానంగా ఆలోచించి వ్యవహరించాలి. లేదంటే తప్పు మీద తప్పు జరిగే మరింత ఇబ్బంది పెట్టే పరిస్థితులు మనకి ఏర్పడతాయి. శారీరక వ్యాయామం కూడా చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఒకే చోట కదలకుండా కూర్చొని పని చేస్తే మెదడు మొద్దుబారిపోతూ ఉంటుంది. అందుకని తేలికపాటి వ్యాయామాల ద్వారా రక్త ప్రసరణ వేగవంతం అవుతుంది. అప్పుడు మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అటువంటప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా చికాకు ఉన్నప్పుడు పొగ తాగడం, మద్యం తీసుకోవటం వంటి పనులు చేస్తూ ఉంటారు. ఇటువంటి చెడు అలవాట్లతో ఆరోగ్యం బాగుపడటం మాట దేవుడెరుగు. కానీ ఉన్న ఆరోగ్యం కాస్త పాడైపోతుంది. కాసేపు హాయిగా అనిపించిన దీర్ఘకాలంలో అన్ని అవయవాలకి సమస్యలు వచ్చి మనం అనారోగ్యం పాలవుతాం. అందుచేత ఇటువంటి దురలవాట్లకు దూరంగా ఉండడమే మంచిదని గుర్తుంచుకోవాలి. డిప్రెషన్ మనని బాధిస్తుంది అని అనుకున్నప్పుడు ఒంటరిగా ఎప్పుడు ఉండకూడదు. నలుగురితో కలిసి వాళ్లతో హాయిగా ముచ్చటించుకుంటూ ఉండాలి. మన ఒంటరితనం మనని ఇంకా వేధిస్తుంది. కాబట్టి మనం తేలికైనంత వ్యాయామం చేస్తూ ఉండాలి. మన ఆలోచనల్ని రకరకాలుగా వేరే వాటి మీద మళ్లించుకుంటూ ఉండాలి. ఇవన్నీ మనం డిప్రెషన్ తగ్గించుకోవటానికి మార్గాలు. డిప్రెషన్ అన్నది చికిత్స తీసుకోనంత ప్రమాదకరమైన జబ్బు కాదు. అది గుర్తుంచుకోండి. మంచి అలవాట్లు, చక్కని వైద్య చికిత్సతో ఈ సమస్యను అధిగమించవచ్చు. మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా తప్పకుండా డాక్టర్లని సంప్రదించాలి.
మనం డిప్రెషన్తో బాధపడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు మానసికంగా ఏదో అనారోగ్యం ఉన్నట్లు కాదు. మనని మనం కరెక్ట్గా ఒక వేలో పెట్టుకోవటం కోసం, మన మైండ్ని స్థిమితత్వానికి గురి చేసుకోవడం కోసం మనం డాక్టర్లని దగ్గరికి వెళ్ళి వాళ్ళ వైద్య సలహాలు సూచనలు మనం ఎప్పటికప్పుడు తీసుకుంటూ మన ఆరోగ్యం మనం సవ్యంగా చూసుకోవాలి. ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటే డిప్రెషన్కి మనం ఎప్పటికీ గురి కాము. డిప్రెషన్తో గురైన వారు ఆత్మహత్యలు చేసుకోకూడదు. ఎందుకంటే క్షణం మనం ఆలోచిస్తే మరుక్షణం జీవితంలో ఎన్నో మెట్లు మనం హాయిగా ఎక్కచ్చు. ఒక్క క్షణం బలహీనతని అధిగమించితే మన జీవితం ఎప్పుడూ స్వర్గమవుతుంది. ఇది గమనించండి, గుర్తుపెట్టుకోండి. అందరూ హాయిగా జీవించండి. మీకు మా ఛానల్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మరికొన్ని మంచి మంచి టిప్స్తో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే.